అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. పల్లె పల్లెన పోచమ్మ తల్లి ఆలయాలు ప్రసిద్ధిగాంచి ఉంటాయి. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ చిగురుమామిడి మండలం రామంచలో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి సుందరమైనటువంటి రూపాన్ని చూసి మొక్కులు చెల్లించుకొని తాము ఏది కోరుకుంటే అది అవుతుంది అని చెప్పేసి ఈ ప్రాంత వాసులు చర్చించుకుంటారు. ఇక్కడ పక్కనే ఆ పోచమ్మ తల్లి గర్భగుడిలో ఉంది. ఆ పక్కనే అమ్మవారిని పోలినట్టుగా మరొక విగ్రహాన్ని ఇత్తడితో పూసినట్టుగా చేయడం జరిగింది. ఇక్కడ టెంకాయలు కొట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కానుకలు సమర్పించుకుంటారు. మనతో కూన రాజమౌళి ఉన్నారు, స్థానిక ఆలయ పూజారి ఉన్నారు. ఏంటి అసలు ఈ గుడి యొక్క ప్రసిద్ధి ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? ఇది గత 70 ఏళ్ళ మేలు వస్తుంది. నరసింహారెడ్డి అనే దొర, ఆ దొర ఆలయం చేసిండు. చిన్న గుడి ఉండే. చిన్న గుడి తర్వాత ఏమైందంటే వాళ్ళ పిల్లలు రూపా దొరసాని, రమేష్ దొర, నగేష్ దొర, సత్య దొర, పవిత్ర దొరసాని, ఇది వాళ్ళ సొంత డబ్బులతోని వాళ్ళ సొంత భూమిలా ఇది గడిపించి ఈ ఆలయాన్ని ఇంత డెవలపింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి నుండి భక్తులు వరంగల్, హన్మకొండ, మెట్పల్లి, కొరుట్ల, హైదరాబాదు, చామిరిపేట ఎక్కడికెళ్ళి తరలించి వస్తారు. అమ్మవారికి పెట్టుకునేది ఏంటంటే వెండి, బంగారము, మాణిక్యాలు ఇవన్నీ అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. పిల్లలతోని, ఆడపిల్లలతోని బంగారు తొట్టెలు కడుతురు, బంగారు వెండి తొట్టెలు కడుతురు. కొడుకులు పుట్టాలనుకుంటే ఉడుతురు. అన్ని కోరికలు ఎల్ల కాలంలో అమ్మవారికి ప్రతి ప్రజలకు మొక్కుకున్న కోరికను తీరుస్తుంది అమ్మవారు. ఇది మేము గత కొన్నేళ్ల వాటి ఇప్పుడు ఇది ఊరు ప్రజలది ₹1 లేదు. వాళ్ళ కుటుంబ వాసులే వాళ్ళే పెడుతున్నారు. గ్రామస్తులు వస్తారు సార్. పక్క విలేజ్ నుండి 200 కిలోమీటర్లు వస్తారు. ఇక్కడ మేక పిల్లలు కోసుకుంటారు, ఆడపిల్లలు కోసుకుంటారు. బోనాలతోని, చప్పులతోని అన్ని ఘనంగా చేసుకుని అమ్మవారు. ఏ వారం ఎక్కువ మంది వస్తారు? శుక్రవారం, ఆదివారం సార్. అమ్మవారం ఆదివారం నాడు చాలా మంది ఘనంగా పూజలతోని, సప్పులతోని చేస్తారు. మనం వీరి మాటల్లోనే విన్నాము. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఓ కుటుంబం దీన్ని అభివృద్ధి పరిచింది. చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేసింది. అయితే గ్రామస్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు, వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి శుక్రవారం, ఆదివారం అయితే అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే ఏ కోరికైనా సరే నెరవేరుతుందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో భక్తుడు ఉన్నాడు. మీరు పోచమ్మ గుడి దగ్గరికి వచ్చారు కదా, మొక్కులన్నీ అయితే ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా ఈ నా మిత్రులు చెప్పారు, ఫలానా ఊరికి పోతే ఇక్కడ ఏదైనా కానీ కోరుకున్నది జరుగుతుంది అన్నాక అదే చూద్దాం అన్న ఉద్దేశం కొద్దీ నేను కూడా ఇక్కడికి అనిపిస్తున్నది. ఇక్కడికి వచ్చినాక కొద్దిగా చాలా ఫీలింగ్ తృప్తిగా ఉంది. మొత్తం మీద తాదాత్మ్యం చెందుతున్నారు, భక్తి భావంతో పరవశించిపోతున్నారు. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే ఆ రూపంలో వేరు. మనల్ని ఖచ్చితంగా అమ్మవారు కాపాడుకుంటారని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడే మనం చూస్తున్నాం. అమ్మవారి తొట్టలో వివిధ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాగబడిలో ఉన్నది, ఆ శివలింగం ఉన్నది. అలాగే నిమ్మకాయ, గాజులతోని అందంగా అలంకరించారు. ముత్యాల పేరు, అమ్మకి ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ బొట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొత్తం మీద ఈ ప్రాంతానికి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఒక్కసారి దర్శించుకొని మీ కోరిక చెప్పుకోండి, మళ్ళీ మళ్ళీ వస్తారని చెప్పి పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా విశేషం పోచమ్మ గుడి నుంచి. ఆర్టీవీ కోసం కెమెరామెన్ సుమన్తో కలిసి చంద్రశేఖర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.